అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీసుకున్నా లేకపోతే ఈ సంఘటనలు తీసుకున్నా చాలా మంది కూడా మన యొక్క వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. చాలా మిస్ చేసుకున్నామమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈయనేదో అనుభవం గల నాయకుడు అని నమ్మాము, చివరాఖరికి ఏంది మా పరిస్థితి ఇలా అయింది అని చెప్పి చాలా మంది కూడా బాధపడుతూ మెసేజ్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేసేసింది, ఇలా చేసేసింది, ఖజానాలో డబ్బులు లేవు, ఇది శ్వేతపత్రము, ప్రతిదానికి ఒక శ్వేతపత్రము విడుదల చేసుకుంటూ ఇంకా వాళ్ళ మంత్రులకు అలాగనే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పే ప్రయత్నం చేయండి ప్రజలకు అని చెప్పే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఒక చేతగానితనానికి నిదర్శనమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గద్దె దిగుతూ 2019లో ఇక 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించిపోతే ఆ మధ్యన వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఇంకా వాళ్ళ కరపత్రాలు తీసుకున్నా వాళ్ళ మీడియా తీసుకున్నా ఒకే మాట చెప్పారు, మేము కొత్త రాష్ట్రానికి సంబంధించి చాలా అప్పులు చేసేసాము, ఇక ఆర్బీఐ కూడా అప్పులు ఇవ్వదు, మేము ఆల్రెడీ ఒక లెటర్ రాసి ఇచ్చేసాము, మీ దగ్గరికి అప్పులకు రాము అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చేసాము, ఇప్పుడు ఈయనకు అనుభవం లేదు, వచ్చాడు మరి అప్పు కూడా పుట్టదు, ఎలా పరిపాలిస్తాడో చూద్దాం అన్నట్టు ఇక ప్రచారం చేయడము మనందరూ చూసాం. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 100 కోట్లు చేతిలో పట్టుకొని అధికారంలోకి వచ్చినప్పుడు మరి కరోనా పాండమిక్ స్టేజ్ ఏ విధంగా ఆయన గెటాన్ అయ్యారు, అభివృద్ధి ఒక పక్కన సంక్షేమాల ఒక పక్కన చేస్తూనే ఈ సంక్షేమాలు కూడా డోర్ డెలివరీ చేస్తూ వచ్చారే గాని ఆయన ఏదైతే నేను ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాను అన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా డబ్బులు లేవు, నాకు చేత కాలేదు, డబ్బులు లేవు, నేను ఎట్లిస్తా సంక్షేమ పథకాలు అని పోస్ట్ పోన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. డోర్ డెలివరీ ఇచ్చారు, అభివృద్ధి చేసి చూపించారు. మనం చెప్పుకున్నాం నిన్న కూడా మన వీడియోలో, ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకున్నా, రైతు భరోసా కేంద్రాలు తీసుకున్నా, అలాగనే మత్స్యకారులకు సంబంధించి ఏర్పాటు చేయబడ్డ ఫోర్ట్లు తీసుకున్నా, అలాగనే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకున్నా, కిడ్నీ పేషెంట్కి సంబంధించి హాస్పిటల్ తీసుకున్నా ఉద్దానంలో, అలాగనే వాటర్ ప్లాంట్లు తీసుకున్నా, అలాగనే ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకున్నా, నాడు నేడు బడులు తీసుకున్నా, నాడు నేడు కింద బడులు రూపకల్పన చేసే విధానం కావచ్చు, విద్యా సంస్కరణలు తీసుకురావడం కావచ్చు, ఇక చిన్నకారు వ్యాపారస్తులకు అండగా నిలబడి వాళ్లకు ఆర్థికంగా చేయూతని ఇచ్చే విధానం కావచ్చు, ఇవన్నీ చూసాం. అయితే ఇన్ని కూడా ఆయన డోర్ డెలివరీ చేసిన తర్వాత మరి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు అనే అలిగేషన్ అయితే ఆయన బయటికి తీసుకురాలేదు. ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చూపించి మళ్ళా ఖాతాలో 5,700 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పి పోయారు అంటే మరి ఎవరిది చేతగాని ప్రభుత్వము, ఎవరిది అనుభవము ఒక్కసారి ఆలోచించాలి. దీని మీద మళ్ళీ శ్వేతపత్రాలు విడుదల చేయడం ఏంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కిందన డబ్బులు ఇచ్చేస్తున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చేస్తున్నారు, ప్రజల్ని సోమరిపోతులు చేసేస్తున్నారు అని అప్పుడు అన్నారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి మించి సంక్షేమ పథకాలు ఇస్తాము అన్నారు. ఎలా ఇస్తారు అనంటే సంపదలను సృష్టిస్తాము, అలాగనే అభివృద్ధి చేస్తాము అన్నారు. మరి ఎక్కడుంది సంపద, ఎక్కడుంది అభివృద్ధి, ఎక్కడుంది? మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? రోజుకు 405 కోట్లు అప్పు చేస్తున్నారు. ఒక్క రోజుకు మీరు చేస్తున్నది ఎంత? 405 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? 4,70,000 కోట్లు. ఇదే సెంట్రల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. కానీ మీరేం చెప్పారు? 18 లక్షల కోట్లు అప్పు చేసేసింది, 16 లక్షల కోట్ల అప్పులు చేసేసింది అని చెప్పేసేసి ఒక అసత్య ప్రచారాన్ని వడ్డించారు జనాలకి. వాళ్ళు నమ్మిపోయారు. జనాలు అమాయకులు కదా, నిజమేనేమో ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుందేమో అని నమ్మిపోయారు. మీరు వచ్చి నెలగాకనే 407 కోట్ల అప్పులు చేస్తున్నారు ఒక రోజుకేనంటే ఇప్పటిదాకా ఒక సంక్షేమ పథకం అమలు కాల, ఒక్క వృద్ధాప్య పింఛన్ తప్ప. అంటే 5 సంవత్సరాలకి ఇంకెంత చేస్తుంది అప్పు ఈ యొక్క కూటమి ప్రభుత్వము? అర్థం కాల. రాజధాని డెవలప్ చేయడానికి 1,00,000 కోట్లు దగ్గర కావాలంట. ఆ 1,00,000 కోట్లతోనే ఆగుతుందంటే ఆగేటట్లు లేదు. ఈయన లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇక రెడ్ బుక్ అని చెప్పేసి ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఆఫీసర్స్ పేరు రాసుకుంటూ, అలాగే వీళ్ళ పార్టీకి సంబంధించి ఎవరైనా ప్రశ్నించినా మరి ఏదో ఒకటి మాట్లాడినా మరి ఆ పేర్లన్నీ రాసుకోవడము,
ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగము, ఇది అమలు చేస్తాను అనడము, వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఫ్లెక్సీలు కట్టడము, మరి డైరెక్ట్ గానే ఫ్లెక్సీలు కట్టి బెదిరించారు. మీ అంతు చూస్తాము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగము అమలు చేస్తాము, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటాడి కొడతాము అని చెప్పి ఖచ్చితంగా ఫ్లెక్సీలు పెట్టి బెదిరించారు జనాలని. సరే, దానికి సంబంధించి ఇంకా మనం చూసాం కొన్ని దారుణాలు ఏ విధంగా జరిగాయి. స్టేట్మెంట్ కూడా మన నారా లోకేష్ గారు ఇచ్చారు. ఏమేనంటే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకొని వస్తే వాళ్ళకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని చెప్పే విధానము, ఇవన్నీ మనం చూసాము. పార్టీ కార్యాలయాలు కూల్చడం కావచ్చు, అలా ఎన్నికల ఆఫీసుని తగలబెట్టడం కావచ్చు, వైసీపీ క్యాడర్ని తరిమి కొట్టడం కావచ్చు, ఇవన్నీ చూసాము. రాష్ట్రంలో అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు చూస్తే గనక పాపం నారా లోకేష్ గారు అప్పుడు ఏదైతే మెసేజ్ ఇచ్చారో జనాలకి, అది ఇప్పుడు పనిచేస్తుందేమో అనిపిస్తుంది. వీళ్ళ పార్టీ వచ్చినాక ఇంకా అప్పుడే ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏముంటుంది అనుకున్నారో ఏమో. మరి ఈ నెల రోజుల నుంచి కూడా ఈ విపరీతమైన ఈ యొక్క అత్యాచారాలు ఆంధ్ర రాష్ట్రంలో, సరే ఆయన అన్నాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నారా అనేసి అయితే నేను 100% అది ఇది షూర్ అనేసి నేనైతే చెప్పను, గాని అవకాశం ఉంది అని చెప్తున్నా. అభిమాన సినిమా నటుడు గాని, ఒక అభిమాన రాజకీయ నాయకుడు గాని ఒక పిలుపునిచ్చాడంటే దాన్ని ఫాలో అవుతారు చాలా మంది అనేసి చెప్పగలను, గాని ఇదే 100% జరిగి ఉంటది అని చెప్పేసి చెప్పను. పోతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నిగూఢ రహస్యం ఒకటి ఉంది, ఎవరికి తెలియని నిగూఢ రహస్యం ఒకటి ఉంది. అది 100% వాస్తవం అని అయితే నేను చెప్తా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు చాలా మంది కూడా ఆయన్ని ట్రోల్ చేశారు. చాలా మంది కూడా ఏమన్నారంటే 3 ముక్కలు ఆటైంది అనేసి చాలా అసహ్యంగా మాట్లాడారు. కానీ మీకు ఇప్పుడు తెలుస్తుంది, ఈ 5 ఏళ్లలోనే ఈ మాట మాట్లాడిన వాళ్లకు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ రెడ్ బుక్లో ఖచ్చితంగా నిగూఢ రహస్యాలు ఏంటి అంటే, సామాజిక వర్గానికి సంబంధించి అమరావతి ఏదైతే ఉందో, ఒక అమరావతి వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సంపన్నులు ఎవరైతే ఉన్నారో, మళ్ళా వీళ్ళ సామాజిక వర్గంలో ఇక సామాన్యుల గురించి వదిలేయండి, పేదల గురించి వదిలేయండి, అమరావతి కోసం మాత్రమే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చారనేది వాస్తవం. దీనికి ఈ కారణాలు కూడా నేను చెప్తా. సర్వతోముఖాభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. అది 100% ఎంత కరెక్ట్ అవుతుందో, అది ఏ విధంగా ఆయన ఒక ఆలోచన చేసి ఈ యొక్క సర్వతోముఖాభివృద్ధి అంటూ ఈ 3 రాజధానులు అన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి తెలుసా, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖకు ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన పలుమార్లు సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై చేశారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు కాబట్ట ఒక మీటింగ్ కూడా మీరు చూసిండొచ్చు. మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే విశాఖకు ఈ మెట్రో ప్రాజెక్టు గురించి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 2 సార్లు డీపీ పంపించారు, మెట్రో డీపీ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్ కు, సంబంధిత మంత్రులకు, అధికారులకు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన మెట్రో డీపీ చూసిన తర్వాతన సంబంధిత అధికారులు కావచ్చు, సంబంధిత మంత్రులు కావచ్చు సుముఖత చూపి ఓకే చేశారు. ఈ టైంలో మన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం, కూటమి ప్రభుత్వం రావడం. ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, విశాఖకు ఇప్పుడు ఏదైతే ఈ మెట్రో ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ సుముఖత చూపించిందో, వీళ్ళు జెన్యూన్ గా ఏం చేయాలి, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఖచ్చితంగా అనుమతులు కోరాలి. అనుమతులు కోరిన ఎంబడే వాళ్ళు ఇంకా శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము ఈ యొక్క మెట్రో ప్రాజెక్టుని అనుమతులు కోరకుండా అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది 100కి 100% వాస్తవం. ఎందుకంటే ఇదే మెట్రో ప్రాజెక్టుని అమరావతికి తిప్పుతున్నారు, విశాఖ మెట్రో ప్రాజెక్టుని అటక ఎక్కించబోతున్నారు. ఇది 100% వాస్తవం. ఇదే గనక నిజమైతే, ఇదే గనక వాస్తవం అయితే ప్రతి ఒక్క
ఏమంటారంటే ప్రైవేటు ప్రాజెక్ట్ తీసుకున్నా, ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీస్ తీసుకున్నా, ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు తీసుకున్నా ఆయా ఊర్లలో జరగాల్సిన డెవలప్మెంట్ ఎక్కడా జరగదు, ఒక అమరావతిలోనే జరుగుతుంది. అక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ దందా పెరగడానికి ఇటువంటి మౌలిక సదుపాయాలతో కూడుకున్నవి అక్కడ కావాలి కాబట్టి, ప్రైవేట్ కంపెనీలు కావాలి కాబట్టి, ప్రైవేట్ ప్రాజెక్టులు అక్కడ ఉండాలి కాబట్టి, అక్కడ ఉంటేనే అమరావతి ఒక వెంచర్ గా ఉంటే రేట్లు పెరుగుతాయి అనేసి ఒక దురాలోచనతో అమరావతిని ఒక వెంచర్ గా చేయడానికి ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీని, ప్రతి ఒక్క ప్రైవేట్ ప్రాజెక్ట్ ని, ఇటువంటి మెట్రో ప్రాజెక్ట్స్ ని కూడా అమరావతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ప్రాంత ప్రజలను తొక్కి పడేస్తున్నారు జిల్లాల వారీగా. ఇది వాస్తవం. ఖచ్చితంగా మీరు కావాలంటే గమనించుకోండి. ఇక్కడ అంటారు చాలా మంది, అరే అమరావతి రాజధాని కదా, డెవలప్ అయిపోతుంది కదా, మనం చెప్పుకోవడానికి అమరావతి ఉంది కదా అనేసి మీ ఆలోచన, ఆ యొక్క మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సదరు కూటమి ప్రభుత్వము. అలాగనే ఈ యొక్క ఊర్లో, నీ యొక్క జిల్లాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఉన్నా, ఒక ప్రైవేటు ప్రాజెక్ట్ ఏర్పడినా, లేదు ఇటువంటి ఏమంటారు మౌలిక సదుపాయాలు జిల్లాలోనో నీ యొక్క ఊర్లోనో ఉంటే అది నీకు అండగా ఉంటుంది. కానీ ఎక్కడో రాజధానికి వచ్చింది కదా, రాజధానికి వస్తే మనకొచ్చినట్టే కదా అని ఎలా అనుకుంటావు? అదే నీ మూర్ఖత్వము. వాళ్ళు అటువంటి మైండ్ గేమ్ ని ఆడి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు నీ ఊర్లో ఉంటే నీకు ఉద్యోగం దొరుకుతాయి, నీ భవిష్యత్తు బాగుపడుతుంది, నువ్వు అభివృద్ధి బాటకు వస్తావే గాని ఎక్కడో అమరావతిలో ఉంటే ఏ విధంగా నువ్వు అభివృద్ధి అవుతావు, ఏ విధంగా నీకు ఉద్యోగాలు దొరుకుతాయి? అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టేశారో, ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టేసేసి హైదరాబాద్ డెవలప్ చేసేసుకొని మీరు ఇప్పటికి కూడా బానిసలాగా ఎలా బతుకుతున్నారో అలానే అమరావతి రేపు పొద్దున కాబోతుంది. ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి వెళ్ళి అమరావతిలో కూర్చొని ఒక ఉద్యోగం చేసి వచ్చి అమరావతిని డెవలప్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఏమంటారు అక్కడున్న వెంచర్స్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ బతికిపోతారే గాని నీ మండల వారీగా, అలాగే నీ గ్రామాల వారీగా, నీ జిల్లాల వారీగా ఎప్పటికీ అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు జనాలు అనంటే, మరి అక్కడ చేస్తున్నారు కదా పెద్దలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి మీరు కనెక్ట్ అవ్వడమే. ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అరే అమరావతికే కదా వచ్చింది ప్రాజెక్ట్, అది మనకు వచ్చినట్టే అని ఫీల్ అయిపోతుంటారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఏదైనా ఒక కంపెనీ వస్తారే అది అమరావతికి కదా వచ్చింది, అమరావతికి వస్తే మనకు వచ్చినట్టే కదా అని చెప్పేసేసి ఎంత మీరు ఉత్సాహపడిపోతూ ఉంటే దాని వెనకతల ఎంత కోల్పోతున్నారనేది మీకు అర్థం కావట్లేదా? ఇలాంటివి ఉండకూడదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సర్వతోముఖాభివృద్ధి అని ఆయన 3 రాజధానులు ఉండాలి, ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే జరగాలి, ఎక్కడ మౌలిక సదుపాయాలు అక్కడ ప్రజలకు ఉండాలి, ఎక్కడ ప్రైవేట్ ప్రాజెక్టులు వచ్చినా వాళ్ళకి అక్కడే ఉండాలి, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు వచ్చినా కూడా ప్రజలకు అక్కడే ఉండాలి, సమపాలనలో న్యాయం జరగాలి అని ఆయన ఆలోచించారు. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మీ అంత గొప్ప చదువులు నేను చదువుకోకపోయినప్పటికీ కూడా కనీస పరిజ్ఞానంతో, నాకున్న కనీస పరిజ్ఞానంతో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఖచ్చితంగా అమరావతి గనక రాజధాని అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు తీసుకున్నా, మెట్రో ప్రాజెక్ట్స్ తీసుకున్నా, లేదు ప్రైవేట్ కంపెనీస్ తీసుకున్నా, లేదు ప్రైవేట్ ప్రాజెక్ట్ తీసుకున్నా అన్ని అమరావతి వైపే దారి మల్లుతూ ఉంటే మరి నీ యొక్క జిల్లా ఎప్పుడు బాగుపడుతుంది, నీ యొక్క మండలం ఎప్పుడు బాగుపడుతుంది, నీ యొక్క ఊరు ఎప్పుడు బాగుపడుతుంది, నువ్వెప్పుడు బాగుపడతావు? ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఈ 5 సంవత్సరాలు తొక్కి పడేస్తూ ఆ యొక్క సంపన్నుల సామాజిక వర్గాన్ని వన్స్ అధికం చేశారు అంటే ఏ విధంగా చెలరేగిపోతుందో మళ్ళీ ఊహకు కూడా అందదు. కానీ బ్లాక్ మెయిల్ మాత్రం బాగా చేస్తున్నారు. అమరావతి మన అమరావతే కదా, మన అమరావతే కదా అనేసి మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా మరో హైదరాబాద్ అవుతుంది. ఉద్యోగాల కోసం నీ ఊరు నుంచి నువ్వు అమరావతికి తరలి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్లో అయితే రెంట్ల విషయంలో, భోజనాల విషయంలో, నువ్వు ఈ మనుగడ విషయంలో నువ్వు ఇబ్బంది ఎలా పడుతున్నావో రాబోయే రోజుల్లో అంతకు మించి ఇబ్బంది పడగతావు. ఇది నేను సామాన్యుడికి చెప్తున్న మాట.
ఇదే రెడ్ బుక్ రాజ్యాంగంలోని నిగూఢ రహస్యము. మరి ఈ యొక్క నిగూఢ రహస్యం మీద శ్వేతపత్రము విడుదల చేయమని సదరు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ అమరావతి ఇలా ఉండబోతుందని ఒక గ్రాఫిక్స్ చూపించారు. ఆ గ్రాఫిక్ లో కూడా మెట్రో రైలు గురించి చెప్పారు. మీరే చెప్పారు. మరి మా ఆలోచనలు తప్పంటారా? ప్రాజెక్టే వస్తుంది. ఇంకొక మెట్రో ప్రాజెక్ట్ రావాలని అంటే అది ఒక అందని ద్రాక్ష అని. మరి అటువంటి మెట్రో ప్రాజెక్ట్ ని ఇటువైపు ఎలా దిప్పుతున్నారనేదే మా ప్రశ్న. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.